హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే రెసిపీ ఇవాళ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కదా. సో సమ్మర్లో మనం ఎక్కువగా పెట్టుకునేది ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. సో ఇది ఎలా అంటే ఇయర్కి సరిపడా కాదు. ఇదేంటి అంటే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి. ఇది 6 months వరకు మనం రెఫ్రిజిరేట్ చేయొచ్చు అన్నట్టు. సో చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో రెసిపీ ఏంటి అనేది చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు. సో మెజర్మెంట్స్ ఎంత అంటే ఒక 4 మ్యాంగోస్కి, చిన్న సైజు 4 మ్యాంగోస్కి చెప్తున్నాను. సో ఇది 1 స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1 స్పూన్ అండ్ ఆవాలు 1 స్పూన్ తీసుకొని వేయించుకొని అది మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి. సో ఇంకా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించాలన్నట్టు. సో ఇక్కడైతే నేను ఒక 6-7 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. సో ఎండుమిర్చిని కూడా మంచిగా పండులాగా వేయించి అది కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ రెడ్ కలర్ చిల్లీ పౌడర్ కలుపుతాం కాబట్టి కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాము. సో ఇది కూడా మంచిగా వేయించుకొని అవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నట్టు. చెప్పాను కదా నేను ఇక్కడ ఆ సైజులో, అంటే చిన్న సైజులోనే ఒక 4 మ్యాంగోస్ తీసుకున్నాను అన్నట్టు. సో 4 మ్యాంగోస్ మెజర్మెంట్సే చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా చేస్తే దాన్ని బట్టి మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళండి మెజర్మెంట్స్ని. సో ఇక్కడైతే మంచిగా స్మాల్ సైజే ఉన్నాయి అవి తీసుకొని ఇట్లా మనం పొడుగ్గా అండ్ స్క్వేర్ షేప్లో ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఇది మిక్సీకి వేస్తాం అన్నట్టు. సో ఇలా కప్తో కొలుచుకోవాలి ముక్కలన్నీ. నేనైతే 3 cups అయ్యాయి ముక్కలన్నీ. సో 3 cups, 4 మ్యాంగోస్కి 3 cups విత్ పిక్కలు అన్నట్టు. పిక్క లేకుండా మనకి 3 cups మనకి మెజర్మెంట్స్ తీసుకుంటే ఆ బౌల్ తోటి, మీరు ఏ బౌల్ తోటి మెజర్ చేసుకుంటున్నారో అదే బౌల్ మనం లాస్ట్ వరకు యూజ్ చేయాలన్నట్టు. సో ఇక్కడైతే 3 cups అయ్యాయి మనకి ముక్కలు. వీటిని మనము మంచిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, అట్లా కచ్చాపిచ్చగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కచ్చాపిచ్చగా చేసుకోవాలి. అక్కడక్కడ మనకి ముక్కలు అనేవి తగులుతూ ఉండాలన్నట్టు. సో అలా అయినాక దాన్ని పక్కన తీసి పెట్టుకోండి. అస్సలు మిక్సీ పేస్ట్ లాగా చేయొద్దు, కచ్చాపచ్చగా. నేను చూపిస్తున్నాను కదా, ఇంకా రోట్లో వేసి నూరుకుంటే ఇంకా మంచిది. ఓపిక ఉన్న వాళ్ళు రోట్లో వేసి నూరుకోండి. సో ఇక్కడ మనం ఏ మెజర్మెంట్ తోటి అయితే ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో మనము 2 cups ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 cups తీసుకుంటున్నాను. అది కూడా రిఫైన్డ్ ఆయిల్. మనము ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, పల్లి నూనె కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ ఏదైనా పర్లేదు, సన్ఫ్లవర్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడైతే మనం పోపు కోసము 2 ఎండుమిర్చీలు, 4 రెబ్బల కరివేపాకు, కొంచెం ధనియాలు అట్లా ముక్కలు చేసుకోవాలి ప్రతి ధనియాన్ని. అది 1/2 tablespoon అయినా తీసుకోవచ్చు, 1 tablespoon అయినా తీసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ వెల్లుల్లి ఒలుచుకొని పెట్టుకోవాలి 1 గడ్డ. సో ఇక్కడ మనము అది నూనె అనేది హీట్ ఎక్కాక మనం అందులో ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని దాన్ని కొంచెం మనము మరగనివ్వాలి వాటిని. అండ్ దాని తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. ఇంకా పోపుకి మనం ఎట్లా వేసుకుంటామో అట్లా అన్నట్టు. సో ఆవాలు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు 1 గడ్డ ఒలుచుకున్నాను. సో మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోవచ్చు. సో మనము ఇంకా ఎక్కడ మనం ఎల్లిపాయ పేస్ట్ కానీ ఏది కలపలేదు, డైరెక్ట్ ఎల్లిపాయ రెబ్బలు మాత్రమే వేసుకున్నాము. అండ్ 1 tablespoon ఆఫ్ ధనియాలు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్, బట్ మేము ఎక్కువ తింటాం కాబట్టి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినాలి కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇక్కడ అవి కొంచెం వేపుకోవాలి. కొంచెం వేగినాక అప్పుడు మనము ఈ ఎండుమిర్చి అనేది వేసుకోవాలి, లేకపోతే ఎండుమిర్చి అనేది మాడిపోతుంది, అందుకోసము. అండ్ ఎండుమిర్చి కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని మొత్తం వేయించుకోవాలి. అండ్ పోపు మొత్తం వేగింది అన్నాక దాన్ని స్టవ్ ఆఫ్ చేయాలన్నట్టు. అందులో కొంచెం ఇంగువ వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసము. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక నేను పసుపు వేసాను, ముందే వేయొద్దు. మొత్తం చల్లారినాక పసుపు వేసుకోవాలి ఈ పోపులో. మంది ప్రీవియస్ వీడియోస్లలో కమెంట్ చేశారు, మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని చెప్పేసి. నేను అక్కడ మీకు వేసేది కూడా మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదండి. నేను వీలైతే టైటిల్స్ కూడా కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా చల్లారినాకనే పసుపు వేసుకోవాలని చెప్పేసి. సో పసుపు వేసుకున్నాక మొత్తం చల్లారినాక 1/2 cup కారం వేసుకుంటున్నాము. మనం కారం ఎందుకు తక్కువ వేసుకుంటున్నాము, కొలిచి సరి ఎందుకు తీసుకోవట్లేమో అని అంటే, మనం ఫస్టే ఎండుమిర్చి వేయించుకొని మనము జీలకర్ర అవి ఉన్నాయి కదా మనం మిక్సీ జార్లో వేసుకున్నవి, దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి మనము కారం అనేది తక్కువ వేసుకుంటున్నాము. అండ్ ఉప్పు కూడా అంతే, పావు గిన్నెడు వేసుకోవాలన్నట్టు. అండ్ ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిక్చర్ ఉంది కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ ఎండుమిర్చి 3 కలిపి చేసుకున్న
అదే ఏదైతే ఉందో అది మనం దీంట్లో వేసుకోవాలన్నట్టు. అండ్ తర్వాత మనం ఆల్రెడీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా మ్యాంగోస్ పచ్చివి, సో దాన్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మ్యాంగోస్ ఇదేమి పోపులో ఉడకనక్కర్లేదు, ఇది ఇలా జస్ట్ నార్మల్గా మనం పచ్చి మామిడికాయ తొక్కు ఎట్లా పెట్టుకుంటామో ఇది కూడా అంతే. కానీ మనము ఎండుమిర్చితోటి మసాలా అనేది మిక్చర్ పట్టుకున్నాం అన్నట్టు. సో అది మంచిగా కలుపుకొని ఇంకా దాంట్లో ఏ లెమన్ జ్యూస్ కానీ ఏది యాడ్ చేయొద్దు, నార్మల్లీ ఇది ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఉప్పు చూసుకోండి, ఒకవేళ మీకు తక్కువైతే మళ్ళీ కలుపుకోండి. సో ఇట్లా కలుపుకొని మనం పక్కకు పెట్టామంటే ఇది ఒక 6 months వరకు మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా తొక్కు పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు అన్నం ఎంత బాగా కలుస్తుంది, ఎంత బాగా తింటారంటే పిల్లలకు పెట్టినా కానీ చాలా బాగా తింటారు. ఇది మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ ముక్కలు కొంతమంది పిల్లలు తినరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్